భర్త పేరు ఆడది ఒకవేళ చేసుకున్న ఆడది బామా పేరు నువ్వు నోట వాళ్ళకి నట్టుకుంటే నీకు 10 ఏళ్ళ ఆయుష్ తక్కువ అవుతుంది బామా ఎల్లమ్మ మీరు చెప్పిన మరి ఒకవేళ పాలి భగవాన్ పేరు చెప్పినట్టు ఉంటే ఒకవేళ గడుపుల కాలు రెక్కల ముందుకే కంటే వెళ్ళిపోతున్నావు ఒకవేళ కడుపులో ఉన్న పిల్లలు మన నవ్వుతారు ఇక్కడ చేసుకున్న భర్తకు వస్తావు ఇక్కడ పిల్లలకు వస్తావు నోట చెప్పినట్టు కూడా పాకానికి వచ్చిన 10 గ్యాసులు చెట్ల వాళ్ళతో నీ సిరిగిట్ల గట్లనే మరి మరణం అయితే బామా గంటలు పెట్టుకొని రావాలి ఆ బేషన్లోనే ఉడుకుడుకు నిప్పులు వేసుకోవాలి ఉష్క పోయాలి ఉష్క మీద నిప్పులు వేసిపోయాలి రాముడే రాముడు రఘురామందుడు ఎల్లమ్మ ఏమి యువత వాడాలని చెప్పింది ఒకటి జర వచ్చింది జోగులాలు అవతారం పెట్టుకుని ఆడికెళ్ళి ఎల్లమ్మ తెల్లదీరు కట్టుకొని కర్ణాలవాడ బాబనాల వాడకి వెళ్ళిపోయిందంట అమ్మవారు ఎల్లమ్మలో లేదు తాతయ్య బాబనుల వాడలకి వెళ్ళిపోయిన తులసిపవన అవతారమైందంట బాబునిల అవతారం అయినా ఎల్లమ్మ వాడవాడ తిరుక్కుంటా ఎలివాడ పట్టణమ్మ గోపాలమంత జాగలుడు అంటాడు ఎవరు ఇళ్ళ పంట పోయినా కానీ కొడుకు పేరు చెప్తే పరశురాముని పేరు చెప్తే ఎల్లు ఎల్లమ్మ అంటుంటే ఎల్లమ్మ పేరు కూడా వస్తున్నది రామ 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 రామే అయ్యో కళ్ళ కొడుకా రాముడు నీ పేరు చెప్తే పరశురాము లేదు రామయ్య అయ్యో కళ్ళ కొడుకా రాముడు నీ పేరు చెప్తే కళ్ళ కొడుకా మంచిగా ఉంటారు గతర గతలు వేసిన కింద కూసుకోవచ్చు ఆ జల్లిగడ్డలు నిప్పులు పెట్టుకుని దాంట్లో పోయామంటే ఒకటే నీళ్ళు వేస్తారేనమ్మా ఆ యొక్క రాముడి పేరు చెప్తే నీళ్ళు ఇస్తలేరంట పరమకళ్యాణి వేడుక ఎల్లమ్మ చాలి చక్రపురి పట్టణం వెళ్ళిపోయింది అమ్మవారు ఐరాసారి రేణుక ఎల్లమ్మ రామోల వాడ లోపల మాత వాడల్లా మాతలింగ 7 కొడుకులు 7 కుమారుడు పెద్ద